క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 25 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. మొట్టమొదటిగా ఈ మాట వర్షానికి సంబంధించినది. దేవుడు తగిన కాలంలో వర్షాన్నిస్తాడు. దేవుడు తన ప్రజల మీద కుమ్మరించే పరలోకపు ఆశీర్వాదాలకు సూచనగా ఈ వర్షం ఉంది. ప్రభువు తన స్వాస్థ్యం మీద విస్తారమైన ఆదరణ వర్షాన్ని కుమ్మరిస్తాడు. దేవుని జలనిధులు తెరవటం కేవలం గొప్ప ప్రవక్తైన ఏలియా లాంటి వాళ్ళకే సాధ్యమని సాధారణంగా మనం అనుకుంటాం. కాని అది నిజం కాదు. ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులలో నమ్మకస్తులైన వారందరికీ వర్తిస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఇశ్రాయేలీయునికి వర్తిస్తుంది. విశ్వాసైన స్నేహితుడా, యెహోవా ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశం తెరవబడటం నువ్వు కూడా చూస్తావు. నీ చేతిని చాపి ఆ ధననిధిలో నుండి నీ భాగాన్ని తీసుకుంటావు. ఆ తరువాత నీ చుట్టూ ఉన్న నీ సహోదరుల కోసం కూడా తీసుకుంటావు. క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే, ఆయన మాటలు నీలో నిలిచి ఉంటే, నీకేది ఇష్టమో అడుగు, అది నీకు ప్రభువు తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన ధననిధిలో ఎంత ఉందో నీకింకా అర్థం కాకపోయినప్పటికీ, నీ విశ్వాస పరిమాణం చొప్పున తన ధననిధులు తెరిచి నీకు చూపిస్తాడు. ఖచ్చితంగా ప్రభువు నిబంధనా ధననిధులను ఇంకా నువ్వు పూర్తిగా అనుభవించలేదు. అయినా ఆయన నీ హృదయాన్ని తన ప్రేమతో నింపి నీలో యేసును ప్రత్యక్షపరుస్తాడు. ప్రభువు మాత్రమే ఈ పనిని నీకోసం జరిగిస్తాడు. అయితే నువ్వీరోజు ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వింటూ ఆయన చిత్తానికి లోబడాలి. అప్పుడు యేసుక్రీస్తుని బట్టి కలిగిన ఆయన మహిమైశ్వర్యం నీ స్వంతం అవుతుంది. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.